స్నేహం విలువ. గోపాల్, మోహన్ ఇద్దరు స్నేహితులు. అవి వాళ్లకు సెలవు దినాలు కావటంతో ఆనందంతో గడుపుతూ ఉన్నారు. ఆ ఆనంద దినాల్లోనే వాళ్ళు దగ్గరలో ఉన్న అడవికెళ్లి దాని అందాల్ని చూడాలని నిర్ణయించుకున్నారు. అన్నట్లుగానే ఇద్దరు అడవికి చేరి ఆనందంగా సమయం గడుపుతూ ఉన్నారు. అంతలో హఠాత్తుగా ఆ ప్రాంతానికి ఒక ఎలుగుబంటి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మోహన్ చెట్టుపైకి ఎక్కేశాడు. అయితే చెట్టు ఎక్కడం రాని గోపాల్ మాత్రం క్రిందనే నిలబడిపోయాడు. గోపాల్ భయంతో వణుకుపోతూ ఉన్నాడు. అంత భయంలోనూ అతనికొక ఆలోచన తట్టింది. జంతువులు, ముఖ్యంగా ఎలుగుబంట్లు చచ్చిపోయిన ప్రాణుల్ని ముట్టుకోవని తనెక్కడో చదివాడు. ఆ ఆలోచన రావటంతో అతను ఊపిరి పీల్చుకోవడం ఆపివేసి శవంలాగా క్రింద పడుకున్నాడు. అన్నట్లుగానే తన దగ్గరకు వచ్చిన ఎలుగుబంటి కేవలం వాసన చూసి దూరంగా వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోవడంతో చెట్టు పైనుంచి క్రిందకు దిగిన మోహన్ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పిందని అడిగాడు. నీలాంటి వాళ్లకు సహాయం చేయకుండా దూరంగా ఉండమని సలహా ఇచ్చిందని గోపాల్ చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.